గోకులాష్టమి రోజు నీకు ప్రమాదం తలపెట్టాలి అనుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ప్లాన్లు వేసినా ఏదీ జరగలేదు. చిన్ని కృష్ణుడి పాదాల అచ్చులు వేయడానికి పారాణి చేతి కంటినా పెద్ద బొబ్బలు రావాలి, కానీ రాలేదు. దీపారాధన చేసేటప్పుడు భగ్గుమని మంట వస్తుందని అనుకుంటే దానికన్నా కాంతి నీ మొహంలో కనపడింది. చివరికి నువ్వు మంగళహారతి ఇచ్చే పళ్ళెంలో పెట్టిన కర్పూరాన్ని వెలిగించినా దగ్ధమైపోతావు అనుకుంటే ఆ కోరిక నెరవేరలేదు. కోరిక? ఏం మాట్లాడుతున్నారు? చంపడం తేలిక అనుకున్నారా, లేకపోతే మీ హక్కు అనుకున్నారా? తెల్లారినప్పటి నుంచి మళ్లీ నిద్రలోకి జారుకునేంత వరకు మీ ఆలోచనలు హింస చుట్టే తిరుగుతూ ఉంటాయా? ద్వేషాన్నే శాసిస్తున్నట్టు, పగనే భోంచేస్తున్నట్టు, అసూయనే ఆస్వాదిస్తున్నట్టు ప్రవర్తించే మీ రాక్షసత్వానికి అడ్డు అందం అదుపు ఉండదా? నిన్ను చంపడం నాకు లెక్క కాదు, నిన్ను అడ్డం పెట్టుకుని వస్తున్న గాయత్రీదేవిని హతమార్చడం నాకు ముఖ్యం. ఆపే 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 ఆ ఆలోచనే ఆపే. జరగని దాన్ని, చేతకాని దాన్ని మాట్లాడుకోవడం అనవసరం. ఎలా జరగదనుకుంటున్నావు? ఓహో, నేనిలా చేయాలనుకుంటే ఆపద ఏంటో నువ్వు ముందే పసిగట్టి నా ప్రయత్నాల్ని వృధా చేస్తున్నావా? అదా నీ ధీమా? మీరిలా చేశారని మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు. అబద్ధాలాడుకు. నీకు తెలిసే తెలియనట్టున్నావు. తెలుసుంటే పండగ జరిగేదే కాదు, మీ పని పట్టేదాన్ని. నువ్వు కాకపోతే ఎవరడ్డుకున్నారు? విశాలాక్షమ్మవారు అని చెప్పకు. ఇంకెవరట్టుకుంటారు? ఆలోచిస్తున్నట్టు నా ముందు నటించకు అని చెప్పానా? చెప్తే మీకు అర్థం కాదా? నాకు తెలియనే తెలీదు. నమ్మను. సత్య ప్రమాణంగా చెప్తున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. దేని గురించి? అదే చెకప్ కోసం వెళ్ళాం కదా, డాక్టర్ గారు ఏమన్నారో ఏంటో ఏది చెప్పనే లేదు మీరు. అది డాక్టర్ గారితో మాట్లాడి బయటికి రాగానే అంతా పర్ఫెక్ట్ అన్నట్టు బొటన్ వేలు చూపిస్తూ స్మైల్ ఇచ్చాను కదా నాయని. మీరు బొటన్ వేలు చూపిస్తున్నారు, అందరేమో నా వైపు చూపుడు వేలు చూపిస్తున్నారు. ఎందుకలా? ప్రాబ్లం ఏంటంట? అదే చెప్పకుండా దాస్తున్నావని, అడిగితే దాటేస్తున్నావని గుసగుసలాడుకుంటున్నారు. శ్రీరామచంద్ర, ఆడవాళ్ళకి ఇంక వేరే పనే ఉండదా? అందరినీ కలపకండి. నేను లోకంలో ఉండే అతివలందరూ ఇలాగే ఉంటారనలేదు మేడం. ఈ ఆడాళ్ళు అంటే మన ఇంట్లో ఉండే ఆణిముత్యాలు. ఊరికే ఉండక ఏదో ఒకటి పేచీ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారో అనిపిస్తుంది. ఒకరి గొడవ మనకెందుకులే బాబుగారు. హాస్పిటల్ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టారు? నైని, భద్రంగానే పెట్టాను. ఎలా పెట్టారని అడగలేదు, ఎక్కడ పెట్టారని అడిగాను. నైని, ఎక్కడో ఒక చోట ఉంచానులే. సరే అయితే మీరు మీ పని చూసుకుంటూ ఉండండి, నేను వెళ్లి వెతికి చూస్తాను. అరే నైని, ఏంటి మేడం ఎందుకంత హడావిడి? ఇప్పుడేం చూడాలని? నా కడుపులో పెరుగుతున్న అమ్మగారు ఎలా ఉన్నారు అని. నైని, స్కానింగ్ రిపోర్ట్ అది, ఫోటో ఆల్బమ్ కాదు. ఎక్స్రేలో ఆకారం కనిపించినా అర్థం కాదు. అదే చూస్తాను. పంతమా పట్టుదల? ప్రేమ. అదేదో నా మీద చూపించొచ్చు కదా. నీ మీద ప్రేమ చూపించినందుకే నేను అమ్మగారిని కనబోతున్నాను, అర్థమైందా?
కాదండి గాని ఇప్పుడు ఈ రిపోర్ట్స్ని వెతికి అలిసిపోవడం కన్నా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయొచ్చు కదా. ఏ సరుకులోనో పెట్టిన రిపోర్ట్స్ ని తీయడానికి నేనెందుకు కలిసిపోతాను? అదేమైనా పెద్ద బరువా? ఆ, బరువే. 9 నెలల బరువు అంటే మాటలా? ఈ మాటలకు నేను పడిపోతే అసలు విషయం మర్చిపోతాను. నన్ను వెళ్ళనివ్వండి. అయ్యో బాబు గారు, ఏమైంది? మా అమ్మ తలుచుకుంటున్నట్టుంది. గదిలో ఉంది, వెళ్ళి మాట్లాడండి. నైని, ఆ అమ్మ కాదు, నీ కడుపులో ఉన్నమ్మ. నైని, ఆ అమ్మ కాదు, నీ కడుపులో ఉన్నమ్మ. డాక్టర్ని అడిగితే డౌట్ వస్తే మనం అడిగామని తెలిస్తే గొడవలవుతాయి కూడా. మరి ఇంకెలా తెలుస్తుంది మమ్మీ? క్యాజువల్ గా కలిసినట్టు కలిసి మాటల్లో మాట కలిపి నైని ఆరోగ్యం, కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగోగుల గురించి చెప్పండి అని అడిగితే డాక్టర్ గారు ఎందుకు చెప్పరు? చెప్తాను కానీ వెంటనే ఆ పని చేయకూడదు. సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి. సర్లే, ముందు ఏం చేయాలో అదైనా చెప్పండి. ఆంటీ, ఎగ్జాక్ట్లీ. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదే చెయ్యాలి. కసి ఏమనుకుంటుందో మనకి తెలియదు కదా మమ్మీ. నాకు తెలిసిపోయింది. ఇలాంటప్పుడు నేనేవో ఆలోచిస్తాను, కసి కూడా అలాగే ఆలోచించింది. నువ్వు ఆ పని చెయ్యాలి. కానీ ఆంటీ, బా కన్ఫ్యూజ్ అయి చచ్చిపోతున్నాను ఇక్కడ. అసలు నువ్వేమనుకున్నావు? మా మమ్మీ ఏం చేయమంది? మీకు సింకుండే మాట్లాడుతున్నారా? అఫ్ కోర్స్ వల్లభా, హాస్పిటల్ రిపోర్ట్స్ ని దొంగతనం చెయ్యాలని అనుకున్నాను. ఆంటీ కూడా అదే చెప్పబోయారు. కరెక్ట్. ఓహో, బాగా ఆరితేరిపోయారు కాబట్టి ఒకేలాగా ఆలోచిస్తున్నారన్నమాట. చాలా సంతోషం. వల్లభా, నువ్వాగు. కసి, విశాల్ రూమ్ లో ఉన్న రిపోర్ట్స్ ని తీసుకుని నువ్వు కిందికొచ్చేస్తే అందులో ఏముందో పసిగట్టి మళ్ళీ ఆ రిపోర్ట్స్ ని సేమ్ ప్లేస్ లో పెట్టేయాలి. డన్ ఆంటీ. చీకటి పన్నివ్వండి. అబ్బా, ఆశ, దోశ, అప్పడం, వడ. టిఫిన్ సెంటర్ పెట్టారా ఏంటి? వంట మాస్టర్ మీరేనా? ఏయ్, నువ్వు కౌంటర్ లేకే. రిపోర్ట్స్ ని మరిది చేతికిస్తే పైకి స్మైల్ ఇస్తూ రిపోర్ట్ లో ఉన్నది కాకుండా మార్చి చెప్తాడు. అందరి దృష్టిలో రాముడు గాని అవతారం ఎత్తటంలో, బోల్తా కొట్టించడంలో కృష్ణుడు. బాబుగారు, రిపోర్ట్స్ లో ఏముందో వాళ్లే చదవమనండి. నైని, అది కాదు. పర్లేదు బాబుగారు, నా కడుపున పెరుగుతున్న గాయత్రమ్మ గారి గురించి అందంగానో చందంగానో ఉంటుంది కానీ వీళ్ళు అనుకున్నట్టయితే ఏది ఉండదు. శబాష్ నైని, నీ నమ్మకానికి టేక్ ఎ బౌ. ఆంటీ, విత్ యువర్ పర్మిషన్ చూడనా? నా అనుమతి తీసుకోవడం ఏంటి కసి? అది పర్సనల్ అని విశాల్ అన్నాడు. తనే చదివితే పర్లేదులే వదినా. నైనియే చూసుకోమందిగా, చూసి చెప్పండి, విని తరిస్తాం. అదేమో పాత కాదే. మాటే. గాయత్రి వదిన పునర్జన్మకి సంబంధించిన విషయం అంటే ఎంతో ప్రత్యేకం. నా దృష్టిలో నవగీతం. అబ్బా, టెన్షన్ తో నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. ముందు చూడు కసి. హలో హాసిని, మీ ముద్దుల చెల్లి నయని
తన మర్యాద పోకూడదని ఇన్నాళ్ళు అందరి ముందు అమ్మలా నటించింది. ఏంటి? అసలు మీ అక్కకి కడుపే లేదు. అర్థమైందా? ఇంకో మాటలో చెప్పాలంటే నయని గర్భవతి కాదు. సిగ్గుపోతుందని సీమంతం జరిపించుకుంది మీ ఇద్దరితో పాటు. నయని తొక్క తీసారేమో. నేనే తీశాను. మీరే తొక్క తీసి మీరే ఏడుస్తున్నారు ఎందుకు బాబాయ్ గారు? ఎలా చెప్పనమ్మా? అర్థమయ్యేలా చెప్పండి. నా వల్ల దెబ్బతిన కసితో ఉపశమనం కలిగించాలని అడ్డు చక్కల్ని నేనే పట్టుకొచ్చాను. తీసుకొస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ ఏడుస్తారా మావయ్య? పూర్తిగా వినరా అయ్యా? లోపల తెచ్చా కూడా 2 అరటిపండ్లు కూడా తిన్నాను. కడుపుబ్బి నొప్పొచ్చి గగ్గోలు పెడుతున్నారు బాబాయ్ గారు. నేను ఇంకా చెప్పలేదు. నాకు చెప్పనివ్వండి. అబ్బా త్వరగా చెప్పు మావయ్య. నా మొగుడిని ఎందుకలా కసురుకుంటారు పాపం. నువ్వు ఒకసారి పడుకుంటా నన్ను లవ్ చేసింది. అమ్మా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఉండు అమ్మా. అయ్యయ్యో అమ్మా ఎత్తుకో. ఇప్పటికైనా చెప్పు మావయ్య. ఏం జరిగిందో తెలియదల్లుడు. కరెంట్ పోయింది. పిడుగుల మీద పడ్డంట అయింది. నా పని అయిపోయింది అనుకున్న అల్లుడు. హే కసపిసా, నువ్వేమైనా కొట్టావా? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన పెద్దాయన్ని నేను కొడతానా? అంకుల్, మీరు వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు అక్కడే ఉండి అంటున్నావమ్మా. నేను లండన్ లో ఉండాల్సిన వాడిని ఇండియాకు వచ్చి పీపీని రుబ్బినట్టు రుబ్బించుకున్నాను. అవి మామూలు కోట్లు కాట్లే. అయ్యో ఊరుకోండి ఊరుకోండి అమ్మా ఊరుకోండి. ఏడవకండి బాబాయ్ గారు. నా మొగుడిని చిన్నపిల్లాన్ని చేసి ఏడిపించేస్తున్నారు. పదండి మనం వెళ్దాం. పదం పదం. అసలు ఏంటా ట్రీట్మెంట్? వాతలు పడ్డ చెంప మీద ఈ అరటి తొక్కలు పెట్టుకోవాలంట. ఇప్పుడివే పావనమూర్తికి పనికొచ్చేలా ఉన్నాయి. తొక్కలండి, తొక్కలే తొక్కలే. హేయ్ సారీ, ఊపొచ్చి అలా అన్నాను. సైడ్ ప్లీజ్. దురదపిన్ని నాకెందుకో కసి మీదనే డౌట్. కరెంట్ తీసుకొట్టావా? మా నాన్న వయసు ఉంటుంది. ఆయన్ని కొడితే నా కళ్ళు పోతాయి. ఏంటి మళ్ళీనా ఈ ఎక్స్ట్రాలే వద్దనేది? విక్రాంత్, సుమన మీరు కూడా వెళ్ళండి. కసి, పావనమూర్తిని ఎందుకు కొట్టావు? నయని షాట్ కి చెంప అదురుతూనే ఉందా ఆంటీ? ఈ షార్ట్ అంకుల్ కలువలో అరువుకి దొరికిన అరటి పండును తినే పొందిలా నమిలి తొక్కలేస్తున్నాడు. పాపం కసి, మంచివాడు మావయ్య. లైట్ తీసుకో సరేనా? భూతబాలుడు
మిడ్డీ వేసుకొచ్చింది. బ్యూటీ అనుకుని సాధించాను. అయ్యో బాబాయ్ గారు, దురందర పిన్నిని గుర్తుపట్టలేకపోయారా? గుర్తుపట్టుంటే పోయేలా ఉన్నాడు. జోకులే కల్లుడు. నీకేం పోయే కాలం వచ్చింది దురంధరా? శారీ కట్టుకోకుండా పొద్దున్నే ఈ అవతారంలో తిరుగుతున్నావేంటి? నా చీరలు ఇస్త్రీకిచ్చాను వదినా. గంట తర్వాత ఇస్తానన్నాడు. ప్రాణం పోవటానికి గంటెందుకు పిన్ని, 6 నిమిషం చాలదు. ఏ బాలేదా? నాకు బాగలేదే, గుండెల దడగా ఉంది. ఏమైపోతున్నా తెలియట్లేదు. అత్తయ్య, అప్పుడప్పుడు వచ్చే వరదల్లాగా నువ్వు అవతారాలు మారుస్తూ ఉంటావని మామయ్యకి ఎందుకు నాన్నా? మనోడు తీసుకున్న క్రెడిట్ నువ్వు కట్టాలేమో మమ్మీ. మా ఆయన అప్పుల్లో లేరు బావగారు. కుప్పల్లా ఆస్తులున్నా క్రెడిట్ కార్డు ఉందంటే కాస్త అప్పున్నట్టే నయని. వాడితే కట్టాలి. అమ్మని ఆ కార్డ్స్ వాడుకోమని ఇచ్చాడు బ్రో. ఫారెన్ ఆంటీ కోసం ఏదన్నా కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కున్నా నెక్స్ట్ మంత్ బిల్ పే చేసేస్తారు. అలాంటి ఆఫర్లు మాకెందుకు ఇవ్వరు? గెంతులేస్తామని ఇవ్వలేదు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు కదా. సరే సరే, మన గొడవలు మామూలే. ముందు అత్తయ్యని వెళ్లి రమ్మనండి, ఆలస్యం అవుతుంది. మొహమాట పడకుండా ఈ కార్డు వాడమ్మా. అలాగే నాన్నా, అవసరం అనిపిస్తేనే స్వైప్ చేస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. ఇంకా దిష్టి బొమ్మలాగా అలదించున్నావేంటి? ఇస్త్రీ లేకపోతే పర్వాలేదు, చీరకట్టుగా రా పో. పో. వస్తున్నా అని చెప్పడానికి నోరు లేదా? నోట్లో బెల్లం పెట్టుకున్నావా? నమలై లేదా మింగేయ్, లేదంటే నా తిట్లకి నువ్వే కక్కేస్తావు. మింగేశానండి, అదే అరిగిపోద్దులే. ఎందుకు కేకేశారు? 2 రోజుల తర్వాత అడిగివే. ఎగిరి కొట్టానంటే ఎక్కడ తగులుతుందో నాకే తెలీదు. పుట్టి మీద పెట్టిన గంప అందదు మీకు, నా చెంప అందదు మీకు. ఏడ్సావులే. ఇదిగో పూలు తీసుకో. సరిగ్గా మీ పొడవంతుంది ఈ మల్లెమాల. అంటే ఏంటమ్మా, మీ ప్రేమనంతా కలబోసి తెచ్చినట్ట ఈ పూలు? ఎక్స్ట్రా చేసినావంటే క్రేన్ ఎక్కువ కొడతానేమనుకున్నావు. ఈ పూలు తెచ్చింది నీకోసం కాదు, ఈ ఇంటి కోడళ్ళ కోసం. నైని విష్ బయటికెళ్లారు, వచ్చేటప్పుడు పూలు తెచ్చుకుంటారు. సుమనకి హాసినికి కొన్నిచ్చి నేను కొన్ని పెట్టుకుంటానండి. ఈ టైంలో నువ్వు పెట్టుకుంటే శవానికి అలాగే. ఈయన తిట్టు పెసరట్లా కమ్మగా ఉందేంటే నీకు? ఇదిగో మీకోసం మా ఆయన పూలు తెచ్చి నాకెందుకని కోపడుతున్నారు. మాకోసమా? థ్యాంక్స్ ఆంటీ. అరే అలా నోరేళ్ళ పెట్టవేంటమ్మా? అడుగు. ఇంకెందుకు అడగడం బాబాయ్ గారు, పిన్ని దగ్గర సగం ఉన్నాయి కదా. ఇంటి కోడళ్ల కోసం అని తీసుకొస్తే ఈ కసి ఎలా తీసుకుంటుంది? ఎలాగంటే ఇటివ్వు పిన్ని, ఇవి కూడా తీసేసుకునేలా ఉంది ఇది. అమ్మా, సుమ్మని కూడా కొన్ని ఇయ్యాల్సింది కదమ్మా. పెట్టుకున్నవి ఇవ్వకూడదు కదా బాబాయ్ గారు. ఏంటవి? దీపం ఆరిపోయి చీకటయ్యాక అగ్గిపెట్టె ఎక్కడా అని అడుగునట్టుందే. ఇప్పుడా రావడం? మా ఆయన ఇంటి కోడల కోసమని తెచ్చిన పూలని సగం కసి పెట్టేసుకుంది, మిగతావి హాసిని తురిమేసుకుంది. కసి ఎలా పెట్టుకుంటుంది?
ఎలాగంటే ఏ అక్కడే ఆగు. చూపించడానికి తల్లవి కూడా లాగేసుకునే రకం నువ్వు. అంటే చివరికి పూలు పెట్టుకోవడానికి కూడా నేను పనికి రాకుండా పోయానన్నమాట. 2 రోజులుండి పోయేవాళ్ళే అర్హత సంపాదించేశారంటే ఏంటి దాని అర్థం? సుమన, ప్రతిదానికి ఎందుకు పేచి పెట్టుకుంటున్నావమ్మా? కసి తీసుకుంది పూలేగా. అంత తక్కువగా అంచనా వేకండత్తయ్యా. నా స్థానాన్నే తీసుకోవాలని ఇంట్లోకొచ్చింది. మా ఆయన అలుగుతాడని పోనీలే అనాథ అని ఇంట్లో ఉండనిస్తున్నాం. హేయ్, ఎవరు అనాథ? నోటికొచ్చినట్టు మాట్లాడుకో. హేయ్ నువ్వు నువ్వు ఆపుతావా? రే, మీ ఆవిడికి పూలు తెస్తానని ఓ మాట చెప్తే ఊరికే ఉండేది కదా. అది జరిగే పనేనా బావగారు? మా ఫస్ట్ నైట్ రోజు తప్ప ఏ రోజు మా గదిలో మల్లెపూలే చూడలేదు. కసి పూలు తీసుకోకపోయింటే ఈ గొడవ ఉండేది కాదేమో. అసలు మీరు తీసుకురాకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అయినా ఆ డ్రెస్ కి ఆ హెయిర్ స్టైల్ కి పెట్టుకున్న పూలకి ఏమైనా మ్యాచింగ్ ఉందా? డోంట్ టాక్ రబ్బిష్. నిజం మాట్లాడితే మంటెందుకు? వల్లభా, మీ తమ్ముడు నన్ను ఈ డ్రెస్ లో వేరేలా ఉన్నాను అని కామెంట్ చేస్తుంటే నువ్వేమీ అనకుండా ఉన్నావెందుకలా? అయ్యో బాబుగారు, ఈ పూటే వచ్చేసారా ఏంటి? గట్టిగా గుద్దు మావయ్య. వదలతో ఇంకా గట్టిగా గుద్దు. అయ్యో, ఆపండి. కొట్టకండి, కొట్టకండి. కుమ్మేడి. బుద్ధి లేదు వెదవకి. మళ్ళీ డబ్బులు నగలు కొట్టేయాలని వచ్చాడు. పిన్ని, ఈసారి నా రూమ్ లోకి రావాలనుకున్నాడేమో. నా రూమ్ లో డైమండ్ నెక్లెస్ ఉందని వీడు కనిపెట్టేశాడేమో. కొట్టండి, కొట్టండి బాగా. కొట్టకండి, కొట్టకండి. ఆగండి, వదిలేయండి. నయని, నువ్వు జాలి చూపించకు. మా అక్క దొంగల్ని కూడా ప్రేమిస్తుంది. శాంతమూర్తి కదా. ఇంకొకసారి ఈ ఇంటి ఛాయలకు కూడా రాకుండా బుద్ధి చెప్పండి వాడికి. పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. కొట్టండి, చావ కొట్టండి. ఆగండి, నాకు కరాటే వచ్చు. విక్రాంత్, వాణ్ణి గట్టిగా పట్టుకో. 2 కిక్కులతో పడేస్తా. అయ్యో కసమ్మ. గట్టిగా పట్టుకో. అయ్యో కొట్టకండి. ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది వినండి. కొట్టు, ఆగండి. కొట్టు, నా మాట వినండి. కొట్టకు, ఆగండి. చెప్పేది ఒక్కసారి వినండి. కసమ్మ, తనని కొట్టకు. ఒక్క నిమిషం ఆగండి, కొట్టకండి. నేను చెప్పేది వినండి. వద్దు, ఆపండి. కొట్టు, 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 కొట్టు. ఒరేయ్, మా అత్తయ్యకి సైట్ కొడతావా దొంగ సచ్చినోడా నిన్ను? కసమ్మ, ఆగు. కొట్టకు, నా మాట విను. కొట్టు కొట్టు. యోగానే ఉండు. నేను చెప్పేది వినండి, కొట్టకండి, ఆగండి. సితారా, సితారా ఆపు. సితారా ఆపు. సితారా, ఏమైంది? ఏంటి గొడవ? బాబుగారు ఇప్పుడొచ్చారేంటి? మరి వచ్చిందెవరు? మనల్ని దోచుకుపోవడానికి వచ్చాడు విశాల్. ఇంకో 2 దెబ్బలు కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు. 2 వద్దులే కాని కొట్టి కొడతా. వదినా, వదినా, వద్దు, వదినా, వదినా, ఇంకా చాలు. రే విక్రాంత్, వదులు. మావయ్య, వదలండి. ఇలా భయపెడతారేంటి బాబుగారు? మళ్ళీ ఏ దొంగ పడవ వచ్చాడో అని హడలిపోయాను. దొంగరాముడేలే వచ్చింది. ఏం దోచుకోమంటావో చెప్పు, టకా టకామని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ రోజు ఏం తీసుకెళ్ళక్కర్లేదు. రేపు రండి దొంగ గారు, మీరు సునాయాసంగా పని ముగించేసుకోవచ్చు. ఓహో, ఎందుకో అంత బంపర్ ఆఫర్.
రేపు పోలాల అమావాస్య పూజ చేస్తాం కాబట్టి ఇంటికి గాని ఇంట్లో అల్మారాలకు గాని తాళాలు వెయ్యము. ఈ దొంగవారు దర్జాగా వచ్చి డబ్బు కావాలంటే సంచి నిండా నింపేసుకుని, నగలు కావాలంటే జేబుల నిండా కుక్కేసుకుని వెళ్ళిపోవచ్చు. హా, తాళం ఇంటికి వేరు సరే, ఒంటికి కూడా వేయకపోతే ఇంకా బాగుంటుంది. దెబ్బలు పడతాయి. దొంగ దొరికితేగా. ఇప్పుడు దొరికారుగా దొంగ మొగుడు గారు. ఇదిగో ఇలా నవ్వేసి నిన్ను నేను ఇంకా దోచేసుకునేలా చేస్తున్నావు. హ్మ్. మదిని దోచే చోర రాజులు ఏం చేసినా బాగుంటుందిలేండి. హా, ఇంట్లో వాళ్ళకి రేపు పూజ గురించి తాళాలు వేయట్లేదన్న సంగతి విడమర్చి చెప్పాలి. వెళ్ళొస్తాను. ఓ, ఈ మంకీ క్యాప్తో చాలా పనులున్నాయి. సరి కట్టు, తాడు చెట్లే పెరిగావు, కట్టడానికి రాదు నీకు. మోయా, ఆ, ఇది కరెక్ట్ గా ఉందా? బాగుంది అల్లుడు. పిన్ని, ముందు నువ్వు వచ్చి ముగ్గే. నాకొచ్చినట్టే వేస్తాను. నీకు వచ్చినట్టు కాదే, నచ్చినట్టు వేయాలి. ఇదిగో పేర్లు పెడితే బాగోద్ది చెప్తున్నా. ఎలాగోలా వెయ్యత్తయ్యా. సరే. సరే దిగు. మావయ్య, అల్లుడు. పసుపు కొమ్ముల్ని దారాన్ని తీసుకురండి. సరే అల్లుడు. అక్క, గణపతిని పోలేరమ్మని ఇద్దరిని పసుపు ముద్దతో ప్రతిష్ఠించాలి. ఇదిగో అయిపోవచ్చింది చెల్లి. చిట్టి త్వరగా కాని. అల్లుడు ఇదిగో. పొద్దు పొద్దున్నే మట్టి పిసుకుంటున్నారేంటి? బొమ్మలేమో తయారు చేస్తున్నారు అనుకుంటా. అలా అనకండ్రా. జీవనాధారానికి తోడ్పాటునందించి పోలేరమ్మని పసుపుతో హాసిని రెడీ చేస్తోంది. మన ఇంట్లో పసుపులు లేవు కదా. నయని విశాల్ జంటగా ఎత్తు బొమ్మల్ని తయారు చేస్తున్నారు. వాళ్ళకి పెళ్ళయ్యాక 7 తోడికోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకున్నారట. అయితే అమావాస్య రోజే ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడంతో ఎవరూ నోము చేసుకోలేకపోయారట. ఇలా 6 ఏళ్లు ప్రయత్నించినా ఆఖరి కోడలి కొడుకు మరణించడం, నోము ఆగిపోవడం జరుగుతుండడంతో మిగతా వాళ్లందరూ దుమ్మెత్తిపోశారు. అయ్యోరామా, ఇంకెప్పుడు నోము చేయకూడదని నిర్ణయించుకుని ఉండుంటారు. 7వ సంవత్సరం ఎలా అయినా సరే పూజ చెయ్యాలనుకున్నారు. చివరి కోడలి బిడ్డ చనిపోవడంతో ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి తాళం వేసి తోడికోడళ్ల దగ్గరికి వెళ్లి నోము నోచి తిరిగి ఇంటికొచ్చిందామె. బిడ్డ కన్నా పూజ ఎక్కువైంది ఆవిడకి. ప్రాణం లేని బిడ్డని పాపం ఆవిడైనా ఏం చేయగలుగుతుంది? ఆ బిడ్డనే భుజం మీద వేసుకుని ఊరి చివర నుండే పోలేరమ్మ గుడికెళ్ళింది. అర్ధరాత్రి గ్రామ సంచారం చేస్తున్న పోలేరమ్మవారు ఎందుకేడుస్తున్నావమ్మా అని అడిగితే, ఏం చేయమంటావు తల్లి, ఏడాది చొప్పున 7 ఏళ్ల నుంచి 7 బిడ్డల్ని కని పోలేరమ్మకే అప్పగిస్తున్నాను. ఈ బిడ్డ ఈరోజే ప్రాణం పోసుకున్నాడు. ఈ పుట్టే ప్రాణం తీసుకున్నాడు. నోము ఆగిపోతే తోడికోడళ్ళు ఆడిపోసుకుంటారన్న భయంతో ఇంట్లో దాచి ఇప్పుడిలా తీసుకొచ్చాను అని
ఏడ్చిందట. పోలిరమ్మకే విషయం చెప్పిందంటే ఆ దేవతకు జాలి వేసే ఉంటుంది. అవును బాబుగారు, అక్షింతల్నిచ్చి ఆమె బిడ్డల్ని పూడ్చిన చోట మరణించిన వారిపైన చల్లి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్ళిపోయిందట. ఆఖరి కోడలు అమ్మవారు చెప్పినట్టుగా చేయగానే తన పిల్లలందరూ సజీవులై అమ్మా అని వచ్చి అక్కున కరుచుకున్నారంట కన్న తల్లిని. వావ్, సూపర్. అమ్మా విన్నావా? మా అమ్మ కూడా ఇలాగే పునర్జన్మ ఎత్తి మన ఇంట్లో అడుగు పెడుతుంది. విశాల్, నైని చెప్పింది కథ. కొన్ని కథలే సత్యాలుగా మారుతాయమ్మా. అవునత్తయ్య గారు, ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించాలే కాని నిందించకూడదు. భగవంతుణ్ణి నమ్మిన వారు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. బాబుగారు, ఇంట్లో పూజ పూర్తయిపోయింది. మీరు చేయాల్సింది ఇప్పుడు మొదలవుతుంది. నేను కూడా పూజ చేయాలా? అయ్యో, అది కాదు బాబుగారు. చెప్పాను కదా దొంగ వేషం వెయ్యాలని. హో, అందరూ నన్ను హీరోలా చూస్తుంటే నువ్వేంటి నన్ను విలన్ చేస్తున్నావు? ఇది కేవలం వేషం. అసలు దొంగని పట్టుకుంటే నిజ జీవితంలో మీరే హీరో అయిపోతారు. సరే, ఇప్పుడేం చేయాలి? నేను మీకిచ్చిన కోటు ముసుగు వేసుకుని ఈ రాత్రికి మీరు ఇంట్లోకి దొంగలా రావాలి. వచ్చి నేను ఎత్తుకుపోవాలా? పూర్తిగా వినండి బాబుగారు. హా, వింటున్నా. తలుపుకి గేటుకి ఇంట్లో అల్మారాలకు కూడా ఈ రోజు తాళం వేయట్లేదని అసలు దొంగకి ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. వాడేదో మన ఇంట్లోనే తిష్ట వేశాడన్నట్టు చెప్తున్నావు. ఇంట్లో వాడినే పట్టుకోవాల్సింది. అవును బాబుగారు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు కదా. మా ఆయన పట్టుకున్నాడని నిరూపిస్తాను. ఓహో, నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నావైతే. మీరు దొంగని పట్టుకోబోతున్నారు. ఆ పని చేయగలరు. తెలివిగా నేను, సాహసంతో మీరు అనుకున్నది సాధించబోతున్నాం. ఓ నైని, పూల అమావాస్య రోజు రిస్క్ తీసుకుంటున్నాం. నిజంగానే దొంగే వచ్చాడని, ఎవరైనా దాడి చేస్తారని వెనక ముందు ఆలోచిస్తున్నారా? ఆహా, అలాంటిదేం లేదు. ఆ సిచ్యువేషన్ వస్తే మొహానుకునే మాస్క్ తీసి పడేస్తాను. నేనే ఇలా నాటకం ఆడమన్నానని నేను కూడా చెప్పేస్తాను, సరేనా? ఈ మాత్రం భరోసా ఇస్తే చాలు. నేను పాత్రధారిని, నువ్వు సూత్రధారివి, అంతేనా? మా బంగారు బాబుగారు చెప్పిన మాట వింటారు. చూస్తూ ఉండేదానివి. నీకు బానే ఉంటుంది మేడం. చెయ్యాల్సిన వాడిని నేను. ఏ మాత్రం తేడా కొట్టినా రూపురేఖలు మారిపోతాయి. మా ఆయన మీద ఈగ కూడా వాలనివ్వను. సర్వహక్కులు నీవే అని రాసేసుకున్నావన్నమాట. అవును. మంచిది. వేషం వేసి ఆ దొంగని పట్టుకుంటే మరి నాకేమిస్తావు? ప్రమోషన్. ఎలా? ఇప్పుడున్న స్థాయి కన్నా పైకొచ్చే ఏర్పాట్లు చేస్తాను. అర్థం కాలేదు గాని సంతోషించే విషయమే ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఆ కోటు మంకీ క్యాప్ ఉన్న బ్యాగ్ ఎక్కడుంది? వేసేసుకుంటాను. అయ్యో బాబుగారు, ఇంకా టైం ఉంది. ఇప్పుడే మీరు వేషం మార్చేస్తే అసలైన సమయానికి అలసిపోతారు. ఓ, మరప్పటిదాకా ఏం చెయ్యాలి మేడం? పూలల అమావాస్య ఈ రోజు. అయితే పేలాలు తింటూ టైం పాస్ చేయాలి, అంతేనా?